మాస్టర్ జాన్ మాస్టర్ గారికి మరియు పెద్దలందరికీ, నా తోటి ఉపాధ్యాయులకు, నా పిల్లలకు నా నమస్సుమాంజలి. ఈరోజు మన స్కూల్లో 2 ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది బెస్ట్ టీచర్ అవార్డ్స్, రెండవది మన పాఠశాల ప్రగతి వారోత్సవం. నేను ఇదే పాఠశాలలో విద్యను అభ్యసించాను, మరియు ఇప్పుడు ఇదే పాఠశాలలో విద్యను బోధిస్తున్నాను. నాకు చాలా గర్వంగా ఉంది. సో మేబీ నేను ఒకనొక టైంలో ఇంటర్మీడియట్ అనుకుంటుండే, ఎప్పుడైనా సరే నేను జాన్ మాస్టర్ స్కూల్లో చెప్పాలి అన్న కోరుకుంటుండే. అది నెరవేరింది నాకు ఒక 3 సంవత్సరాలుగా. ఈరోజు నా తోటి ఉపాధ్యాయుడు మరియు నాకంటే వృత్తిలో అనుభవం కలిగిన లక్ష్మణ్ సార్ గారికి ఉత్తమ అవార్డు రావడం నాకు చాలా గర్వంగా ఉంది. ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన ఏకసంతాగ్రహి, బహుముఖ ప్రజ్ఞాశీలుడు. ఆయన మాటలోని చాతుర్యం, ఆయన పదాల అలంకరణ నన్ను మెస్మరైజ్ చేస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది, సోమకాసురుడు వేదాలను అపహరించే బదులు మా లక్ష్మణ్ సార్ని అపహరించుంటే బాగుండేదేమో. వాడు కనీసం రాక్షసులా కాకుండా కనీసం ఋషిలా బతికేవాడేమో. ఆయన తెలుగును 2 వేదాలుగా, అంటే వ్యాసుడు మహాభారతాన్ని, మన పురాణాన్ని 4 వేదాలుగా విడగొడితే, మన లక్ష్మయ్య సార్ తెలుగుని 2 వేదాలుగా విడగొట్టిండు. ఒకటి పద్య భాగం, ఇంకోటి గద్య భాగం. ఆయన ఎప్పుడు నాతో మాట్లాడినా పిల్లల గురించి తప్ప వేరే దేని గురించి కూడా మాట్లాడేవాడు కాదు. అందుకేనేమో ఆయనకు లక్ష్మయ్య సార్ మీద పిల్లలు చాలా ప్రేమ చూపిస్తున్నారు. ఆయన సోమశివుడు, మృదు స్వభావి. నా 3 ఏళ్ల పరిచయంలో ఆయనతో నేనున్న ప్రతి క్షణం నాకు ఒక మెమరీలా ఉంటుంది. ఆయనకి మామూలుగా అయితే కోపం రాదు, వస్తే మాత్రం ప్రళయకాలంలో ఆ శివుడు శివతాండవం ఎలా చేస్తాడో అలా ఉంటుంది. ఆయనలో నాకు నచ్చే ఒక గుణం ఏంటంటే, ఆయన ఏజ్ని మర్చిపోయి ఎవరు ఏం సలహా చెప్పినా వింటుంటారు. ఆయన ఏంటి నాకు చెప్పేదని ఎప్పుడు కూడా అనుకోడు. అదే ఆయన అంచెలంచెలుగా ఎదిగేలా చేస్తుంది. 10 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నారంటే ఆయనకున్న కమిట్మెంట్ అలాంటిది. ఇలాంటి గురువుకు సన్మానం అంటే స్కూల్కి ఒక పండగలా ఉంటుంది. అలాగే పండుగ అంటే గుర్తొచ్చింది, ఈరోజు మన స్కూల్కి 33వ పుట్టినరోజు, అలానే జాన్ మాస్టర్ బర్త్డే కూడా. ఈ స్కూల్ యొక్క విశేషాల గురించి కొన్ని మహాభారత క్యారెక్టర్స్ ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నా. ఓకే ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవుల రాజ్యం మొదలవుతుంది కదా. ఆ టైంలో అతిరథ మహారాజులు అంటే భీష్ముడు, ద్రోణాచార్యుడు చనిపోయారు. కానీ ఒకవేళ ఇన్ కేసు బతుకుంటే ఎలా ఉంటుంది ఆ పాండవ రాజ్యం? అలానే మన స్కూల్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆ పాండవ రాజ్యంలో ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మెన్షన్ చేస్తున్నా. ధర్మరాజు లాంటి జాన్ మాస్టర్, కృష్ణుడు లాంటి అర్జున్ మాస్టర్, భీముడు లాంటి ఆజాద్ మాస్టర్, భీష్ముడు లాంటి చాందపాష మాస్టర్, విదుడు లాంటి సయన్య సార్, ద్రోణుడు లాంటి నర్సయ్య సార్, బలరాముడు లాంటి రాములు సార్, అర్జునుడి లాంటి ఎవరు చెప్పొద్దు, నగరదేవుడు లాంటి ఉపేందర్ సార్ అండ్ బీసీని సార్, ద్రుపదుడు లాంటి పుల్లయ్య సార్, సంజయ్ లాంటి రమేష్ సార్. ఎందుకంటే ఎప్పుడు జన్మస్తూనే ఉంటారు రమేష్ సార్కి, సంజయ్ లాగా. సో అందుకే రమేష్ సార్ సంజయ్ సార్. సాత్యకి లాంటి లక్ష్మణ్ సార్. సాత్యకి ఎందుకంటే అర్జునుడి యొక్క శిష్యుడు. సో నేను ఎప్పుడైనా లక్ష్మణ్ సార్ నా శిష్యుడు అనుకుంటా, అండ్ నాగంటే పెద్ద కావచ్చు. పరశురాములు లాంటి మల్లేష్ సార్, ఉడిపి లాంటి సైలెంట్ సార్. ఉడిపి అంటే తెలుసా? ఉడిపి హోటల్ చూసారు కదా, ఉందా? గుర్తుందా? ఉడిపి హోటల్ ఖమ్మంలో, సూర్యాపేటలో ఉడిపి అని దొరుకుతుంది కదా. అంటే ఆయన ఫుడ్ తాత కదా. మహాభారత 18 రోజుల యుద్ధంలో ఉడిపి మహారాజు మాత్రమే అంతమంది కూడా భోజనం వండి పెట్టినట్ట. అందుకే సరికి ఉడిపి రాజని పెట్టారు. అభిమన్యులు లాంటి ఆరసరిత మేడం కనుక ఒక్కసారి కనుక కోపం వస్తే ఆ యుద్ధం ఎలా ఉంటుంది? అభిమన్యుడికి 14 ఏళ్ళ యుద్ధం చేసేట్టుంటది. దుష్టదిగులు లాంటి శారదా మేడం దుష్టదిగులు లాంటి సైలెంట్ గానే ఉండొచ్చు. సమ్ టైమ్స్ ఆమె కూడా కోపం వస్తే ఆమె కూడా ఒక విజృంభించినటువంటి. కృపుడు లాంటి సరితా మేడం. కృపుడు అంటే ఆయన కూడా ఒక గురువు, ద్రోణాచార్యుడి యొక్క బామ్మర్ది, అశ్వత్థామ యొక్క మామ. సో ఆమె లాంటి సరితా మేడం. కుంతీదేవి లాంటి శిరీష మేడం.
ఎందుకంటే శిరీష మేడంకి అసలు మ్యాక్సిమం కోపం రాదు, కుంతీదేవికి అస్సలు కోపం రాదు. అందుకే శిరీష మేడంకి శల్యుడు లాంటి మన కంప్యూటర్ సార్ మన కంప్యూటర్ సార్ ఎంత బెదిరితే అంత ఎక్కువ వర్క్ చేస్తాడు. అది నేను బాగా గమనించాను కంప్యూటర్ సార్ దగ్గర. నారాయణ సేన లాంటి మన పిల్లలు, అంటే నారాయణ సేన అంటే తెలుసా, కృష్ణుడి యొక్క సేన. కృష్ణుడు ఉన్న తర్వాత, కృష్ణుడు ఉంటేనే నారాయణ సేన ఉన్నట్టు, అదే కృష్ణుడు లేకపోతే నారాయణ సేనే ఉండదు. దారకుడు లాంటి మన బస్ డ్రైవర్స్. సో దారకుడు అంటే కృష్ణుడి యొక్క రథసారథి దారకుడు, అంటే అలాంటి బస్ డ్రైవర్స్, అంత పర్ఫెక్ట్ బస్ డ్రైవర్లు ఉన్నాయి మన దగ్గర. సార్ మన చుట్టూ ఎంత కౌరవ సైన్యం ఉన్నా, అంటే ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ చుట్టూ చాలా కౌరవ సైన్యం, అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ మొదలైనవి, ఎంత పెద్ద కౌరవ సైన్యం ఉన్నా, ఎంతమంది సైంధవులు ఉన్నా, అంటే మన ఇన్స్టిట్యూట్ నాశనం గారు ఎంతమంది కోరుకున్నా మన పక్కన నిలబడ్డ, దట్ మీన్స్ ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలు, మన పిల్లల తల్లిదండ్రులు, ఒక్కొక్కరు ఒక్కొక్క అక్షౌని సైన్యం లాంటిది. ఈ సైన్యం మన పక్కన ఉన్నంత వరకు ఎవ్వరు ఏం చేయలేరు. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నా.